మానవ మనుగడ భూమి మీద ప్రారంభించబడింది మొదలుకొని సామాన్యుడైన సామంతుడైన, గ్రామ ప్రెసిడెంట్ అయినా, దేశ రాష్ట్రపతి అయినా, దరిద్రుడైనా ధనవంతుడైనా, దేనికి భయపడినా భయపడకపోయినా ఒకదానికి తప్పకుండా భయపడతాడు. దేనికి అని అడగాల్సిన అవసరం లేదు. మరణానికి ప్రతి వాడు భయపడతాడు. ఆయన గుండె సింహపు గుండె అండే బాబో, ఎంత ధైర్యవంతుడో, అసలు దేనికి భయపడ్డటండి, భలే ధైర్యవంతుడటండి అని చెప్పబడిన వ్యక్తి కూడా, నాన్న ఇంకో గంటలో నువ్వు చచ్చిపోబోతున్నావు అని అంటే కాళ్ళు చేతులు గడగడ గడగడమని వణకటం ప్రారంభిస్తాయి. మరణానికి భయపడని నరుడు భూమి మీద ఎవ్వరూ లేరు. చివరికి నేను ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకొని ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆ తగలబడే క్షణాలలో మరణకాక వేస్తాడు. అప్పుడు రోధిస్తాడు తను బ్రతకాలని. అంటే ప్రతి ప్రజ మరణానికి భయపడతారు. మరణాన్ని జయించాలని ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. అసలు మరణం తర్వాత మనిషి ఏమవుతాడని ఇంచుమించు ఆదాము కాలం నుండి నేటి వరకు ప్రపంచంలో రకరకాల పరిశోధనలు చేశారు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? మనుషులకు రావటమే కాదు, భూమి మీద భక్తి కలిగిన వ్యక్తులకు కూడా ఈ ఆలోచన వచ్చింది. బైబిల్లో భక్తుడైన యోబు తన కళ్ళ ముందు 7 కుమారులు 3 కుమార్తెలు కళ్ళ ముందు చనిపోతే ఏడుస్తూ అప్పుడు ఒక మాట అంటాడు, నరుడు మరణమైన తర్వాత వారు ఏమవుతారు? నిజమే, మన వారు చాలామంది ఇప్పటికి మరణించారు. మన తాతలు, కొన్ని సందర్భాల్లో కొందరి తండ్రులు తల్లులు కాలం చేశారు. ఇన్ని కోట్ల మంది పుట్టి కొంతకాలం తర్వాత చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? ఇది ఒక సంచలనాత్మకమైన ప్రశ్న అని చెప్పటం కంటే, యేసుక్రీస్తు పూర్వం వరకు మానవాళిని వేధించిన ఒక భయంకరమైన ప్రశ్న. దీని గురించి మనుషులు మాట్లాడేటప్పుడు కొంతమంది ఏమంటారంటే, మరణం అంటే ఏమి లేదురా భయ్, మనిషి ప్రాణం అది వాయువు, చనిపోతే ఆ ప్రాణం గాలిలో కలిసిపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది, ఇక ఇంతే మరణం, మరణాన్ని గురించి ఇంకొకటి చెప్పుకోవటానికి ఏది లేదు అని కొంతమంది మరణం తర్వాత జీవితాన్ని గురించి వ్యాఖ్యానించారు. ఇంకా ముసుగు వేయబడే ఉంది. కొన్ని మత గ్రంథాలు, లోకంలో రకరకాల మతాలు ఉన్నాయి కదా, కొన్ని మత గ్రంథాలు పునరుద్ధానాన్ని నమ్మవు కానీ పునరుజ్జీవాన్ని నమ్ముతాయి, పునర్జన్మను నమ్ముతాయి. మనిషి ఈ జన్మలో పుణ్యం చేసినోడైతే, మంచి బ్రతుకు బ్రతికితే, నీతి న్యాయాలు కలిగి బ్రతికితే వచ్చే జన్మలో నందిగా పుడతాడు. తాగుబోతుగా తిరుగుబోతుగా చెడ కార్యక్రమాలు చేస్తే వచ్చే జన్మలో పందిగా పుడతాడు. నంది పంది, ఇలా కొంతమంది వాళ్ళ విశ్వాసం. దాన్ని కొనసాగిస్తూ ఈ జన్మలో పాపం చేసినోడైతే, ఇష్టానుసారంగా బ్రతికినోడైతే వచ్చే జన్మలో గజ్జి కుక్కలాగా పుడతాడు. మంచి పనులు చేసినోడైతే పోలీసు కుక్కలాగా పుడతాడు అని వాళ్ళ విశ్వాసం అది. సో ఇక్కడ ఎవరి విశ్వాసాన్ని కించపరచడం కాదు, దరిదాపుగా 4000 సంవత్సరాలు మానవాళి మనసును తొలిచిన ఓ భయంకరమైన ప్రశ్న, మరణమైన తర్వాత నరుడేమవుతాడు? ఈ సస్పెన్షన్కి తెరదించింది, ఈ సస్పెన్షన్కి ముగింపు పలికింది యేసుక్రీస్తు వారి పునరుత్థానం. యేసుక్రీస్తు వారి ఆ పునరుద్ధానం ప్రపంచ మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి? నానా, మరణంతో మానవ జీవితం అయిపోదు. అయ్యలారా వింటున్నారా? మరణంతో మానవ జీవితం అయిపోదు. మరణంతో మానవ జీవితం ముగించబడదు. మరణం తర్వాతే అసలు జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది. ఇప్పుడున్న జీవితం అంటాడు అశాశ్వతమైనది. పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ వాస్తవమైన జీవమును సంపాదించుకోండి అంటాడు. అనండి ఒకసారి ఈ మాట, ఇంకొంచెం గట్టిగా, ఇంకోసారి చెప్పండి.
అంటే తమ్ముడు, ఇప్పుడు మనం బ్రతుకుతుంది వాస్తవమైన జీవం కాదా? కాదనే కదా. ఎందుకు ఇది వాస్తవమైన జీవం కాదు? మనుషుడా, నీ జీవం ఏ పాటిది? ఓ యవనస్తుడా, నీ జీవం ఏ పాటిది? రోజు జిమ్ బాడీ ఎక్సర్సైజ్ చేసే మంచి దేహదారుఢ్యం కలిగిన ఓ యవనస్తుడా, నీ జీవం ఏ పాటిది? మొన్నే టోటల్ బాడీ చెకప్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని షుగర్ లేదు, బీపీ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, అన్ని పార్ట్స్ చక్కగా పనిచేస్తున్నాయి, నీకు డోకా లేదని డాక్టర్ చెప్పాడే. నీతో దేవుని వాక్యం అంటుంది, మనుషుడా నీ జీవం ఏ పాటిది? అది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా రాలిపోతాడో ఏ మనిషికి తెలియదు. జస్ట్ 3 వారాల క్రితం కొకట్పల్లిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 33 సంవత్సరాల మంచి యవనస్తుడు, ఆయన పేరు కూడా చెప్తాను, అనిల్ చౌదరి. చెప్పండి. మంచి అందగాడు, చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడు. ఎంత తినాలి, ఎంత తినకూడదు, అట్టిపండు తింటే ఎన్ని క్యాలరీసు, ద్రాక్షారసం తాగితే ఎన్ని క్యాలరీసు, 2 ఇడ్లీ తింటే ఎంత, 3 ఇడ్లీ తింటే ఎంత, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా తినేటువంటి వ్యక్తి. ప్రతిరోజు 1 గంట 2 గంటలు 30 గంట జిమ్కి వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేసేవాడు. చూసిన వాళ్ళంతా ఎంత చక్కటి ఫిజిక్ అండి, ఎంత చక్కటి అందగాడండి, ఎంత చక్కటి దేహదారుఢ్యం అండి, ఎంత చక్కటి పుష్టికరమైన దేహమో కదా అని అందరూ అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ రోజు కూడా జిమ్కి వచ్చాడు, ఎక్సర్సైజ్ చేశాడు, ఇక ఇంటికి వెళ్ళిపోదామని వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుంటున్నాడు. ఏమైందో తెలియదు, వింటున్నారా? వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కునే చోట ఏమైందో తెలియదు, కడుక్కుంటూ అక్కడికక్కడే కుప్పకూలి హార్ట్ అటాక్ వచ్చి రెప్పపాటు కాలంలో చచ్చిపోయాడు. సరే, ఎంత ఆయన వయసు? 70? నో. బాగా లావుగా ఉండి శరీరంలో బాగా కొవ్వు, అట్లాంటి పరిస్థితి లేదే. స్లిమ్గా ఉన్న వ్యక్తి, పర్ఫెక్ట్ జిమ్ బాడీ, అలాంటి వ్యక్తి చూస్తుండగానే ఎందుకో తెలుసా? ఒక అనిల్ చౌదరి కాదు, బోధిస్తున్న నేను, ఈ వాక్యం వింటున్న మీరు, యవన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు, తల్లులారా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ఏ మనుషుని జీవమైనా ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేది. మరి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ బ్రతుకులో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తులాగా సమాధి గుండెను చీల్చి, మరణాన్ని జయించి, మరణంపై విజయనికేతనాన్ని ఎగరవేసి, పునరుద్ధానులమై పరలోకానికి ఆరోహణమై యుగాయుగాలు యేసుతో కూడా మనం జీవించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే యేసుతో పరలోకంలో బ్రతుకుతాం? ఒక మాట, ఈ మాట కొంచెం ఆలోచించండి. మందిరానికి ఎవరైనా రావచ్చు, తాగుబోతు రావచ్చు, తిరుగుబోతు రావచ్చు, అక్రమ సంబంధంలో బ్రతికేవాడు రావచ్చు, నీతిగా బ్రతికేవాడు రావచ్చు, వాక్యానుసారంగా బ్రతికేవాడు రావచ్చు, విచ్చలవిడిగా బ్రతికేవాడు రావచ్చు, మందిరానికి ఎవరైనా రావచ్చు. కానీ పరలోక రాజ్యంలో ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం లేదు. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ తప్పకుండా పరలోకంలో ప్రవేశించాలి. కానీ ప్రవేశిస్తారనే దానికి గ్యారెంటీ లేదు. ప్రవేశించేటట్లుగా చేసేది నీ వ్యక్తిగత భక్తి జీవితం, నీ వ్యక్తిగత భక్తి జీవితం. నా భక్తి దైవజనురాల్ని పరలోకానికి తీసుకురాదు, దైవజనురాలి భక్తి నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నా భక్తి మిమ్మలను పరలోకానికి తీసుకెళ్ళదు, మీ భక్తి నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఇంకో మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రుల భక్తి పిల్లలకు పరలోకం ఇవ్వదు, పిల్లల భక్తి తల్లిదండ్రులకు పరలోకం ఇవ్వదు. ఎవరి వ్యక్తిగత భక్తి జీవితమే వాళ్ళను పరలోకంలో నిలవబెడుతుంది. ఇప్పుడు పరలోకంలో ప్రభుతో కూడా యుగాయుగాలు మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఒక్క 5 విషయాలు త్వరగా చెప్తాను, ఒకసారి అందరూ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం.
నాతో కలిసి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యొడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. విన్నారా? ఇక్కడ పునరుద్ధానము అనే మాట చూసాం. ఆదాము కాలం నుండి నేటి వరకు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచిన, మరణాన్ని జయించిన ఏకైక వీరుడు, మగధీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతివాడు మరణం ఎదుట ఓడిపోయాడు. ఎందుకు యేసుక్రీస్తు మరణాన్ని జయించగలిగారో ఫస్ట్ సెషన్లో నేను చెప్పాను. ఇంకా ఆ విషయం చేయాలి, నేను వెళ్ళను. ఓ రోజు ఓ మంచి దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ అనే ఓ గొప్ప సేవకుడి దగ్గరికి వచ్చి ఓ యవనస్తుడు ఇలా అడిగాడట, ఏమంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని మీరు ఒకదంపుడు ప్రసంగాలు చేస్తారు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి ఒక రుజువు చెప్పండి. అయితే ఒకటి, నాకు గంటల సేపు ప్రసంగం పడదు, కట్టె కొట్టే తెచ్చి అన్నట్లుగా ఒక్క మాటలో ముగించాలా. మీ పాస్టర్లకు మైక్ ఇస్తే కుర్రోడి చేతిలో బైకు, పాస్టర్ గారి చేతిలో మైకు రెండు కంట్రోల్లో ఉండవంట. ఈడన్నమాట, పాస్టర్ గారి చేతిలో మైకు, కుర్రోడి చేతిలో బైకు కంట్రోల్లో ఉండవట. గంటల సేపు ప్రసంగం వినే ఓపిక నాకు లేదు. కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా యేసు ప్రభువే నిజదేవుడు అని చెప్పడానికి ఒక రుజువు చెప్పండి. ఆ దైవజనుడు ఇలా మాట్లాడటం ప్రారంభించారు. యేసుక్రీస్తే నిజదేవుడిని రుజువుపరచడానికి, వింటున్నారా? యేసుక్రీస్తే నిజదేవుడిని రుజువుపరచడానికి బలమైన రుజువు యెరూషలేములో ఉన్న తెరవబడిన సమాధి. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రతి సమాధి మూతవేయబడే ఉంది. చరిత్ర పుటల్లో తెరవబడిన ఏకైక సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. అని అంటే మీరు సప్పట్లు కొట్టారు, ఆ యవనస్తుడు సప్పట్లు కొట్టలా. యేసు ప్రభు సమాధి ఎందుకు తెరవబడిందంటే ఆ వివరం కూడా నాకు చెప్పాలా. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నాడట, ఆ వివరం చెప్పాలంటే గంటసేపు అయితే ప్రసంగం. అయితే చెప్పండి. అప్పుడు పాస్టర్ గారు చెప్పారట, మేము గంటసేపు ప్రసంగం చేసేది ఇందుకే, మేమేదో మేధావులు అని తెలియజేసుకోవటానికి కాదు, మా దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉందని చెప్పుకోవటానికి కాదు. ఒక సబ్జెక్టును కూర్చొని పరిపూర్ణ వివరణ రావాలంటే సరే గంట కాదని గంటన్నరేనేంటా అని చెప్పండి. లోకంలో మరణం ప్రవేశించటానికి కారణం పాపము వలన వచ్చు జీతం మరణం. యేసుక్రీస్తును మరణం ఎందుకు బంధించలేకపోయింది అంటే ఏ పాపము లేని పరమ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు, పాపమంటే ఏమిటో ఎరుగనివాడు, దుష్టత్వమును చూడలేని నిష్కలంకమైన కన్నులు గలవాడు. ఆయన పరిశుద్ధతను బట్టి సమాధి మరణం ఆయనను బంధించలేకపోయింది. మరణమే యేసు ఎదుట మోకరిస్తే మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. విన్నారు కదా? యేసుక్రీస్తు వారు ఎలా తిరిగి లేచారో బోధిస్తున్న నేను, వాక్యం వింటున్న మీరు, పునరుద్ధానంలో మనం ఐక్యపరచబడాలంటే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన మరణ సాదృశ్యమందు యేసుతో కూడా మనం ఐక్యపరచబడాలట. ఎవరైతే సిలువతో ఐక్యపడతారో వాడే పునరుద్ధానంతో కూడా ఐక్యపరచబడతాడు. చప్పట్లు కొట్టను గట్టిగా ఒకసారి. నా మాట అర్థమైందా? ఇంకోసారి చూపించు తమ్ముడు. విన్నారు ఈ మాట? నాతో కలిసి చెప్పండి. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, ఇక్కడ ఆగుదాం, ఆయనతో ఐక్యము గలవారమైన యొడల. ఎవరితో మనకు ఐక్యత ఉండాలి? ఇంకోసారి చెప్పండి. ఎవరితో మనం కలవాలి? ఎవరితో పదే జతగా మనం బ్రతకాలి? యేసుతో మనం ఐక్యం కలిగిన వారిగా బ్రతికితేనట ఆయన పునరుద్ధానమందు కూడా మనకు ఐక్యత కలుగుతుంది. యేసుతో ఐక్యత కలిగి ఉండటం అంటే ఏంటి? వింటున్నారు ఈ మాట? లోకంలో ప్రజలు సెల్ ఫోన్తో ఐక్యత కలిగి ఉంటారు, సోషల్ మీడియాతో ఐక్యత కలిగి ఉంటారు, స్నేహితులతో ఐక్యత కలిగి ఉంటారు, బంధువులతో, రక్త సంబంధికులతో, ఉద్యోగ వ్యాపారాలతో ఐక్యత కలిగి ఉంటారు ప్రతి క్షణం. ఒకడు పునరుద్ధానంలో పాలిభాగస్తుడు కావాలంటే
పునరుద్ధానుడైన యేసుతో సహవాసము చేసేవాడై ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? ఎవరితో సహవాసం చేసేవాడై ఉండాలి? ఆయనతో సహవాసం చేయటాన్ని బట్టి ఏం జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు సారవంతమైన ఒలీవ చెట్టు అనండి. సారవంతమైన ఒలీవ చెట్టు. యేసుక్రీస్తు తప్ప లోకంలో బ్రతుకుతున్న ఏ మనిషి అయినా అడవి ఒలీవ చెట్టు లాంటోడు, అడవి ఒలీవ కొమ్మలు లాంటోడు. మనం అందరం ఎవరిమి? కొంచెం గట్టిగానండి. మనం అందరం ఎవరిమి? ఓ రకంగా చెప్పాలంటే అడవి జాతి మనుషులు. అడవి జాతి మనుషులు. అడవి జాతి మనిషి ఎలా క్రూరంగా ఉంటాడో అలాంటి క్రూరత్వం కలిగిన వ్యక్తులుగా ఒకప్పుడు బ్రతుకుతూ ఉండేటువంటి వాళ్ళం. తల్లిని ఎలా గౌరవించాలో తెలిసేది కాదు, తండ్రిని ఎలా గౌరవించాలో తెలిసేది కాదు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలిసేది కాదు. వింటున్నారా నా మాటలు? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలిసేది కాదు. అలా అడవి కొమ్మలుగా మనం బ్రతుకుతూ ఉంటే సువార్త చేత మనం విరవబడి సారవంతమైన ఒలీవ చెట్టుగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో అంటు కట్టబడిన తర్వాత అడవి ఒలీవ కొమ్మ అడవి స్వభావాలు కోల్పోయి ఈ కొమ్మ కూడా సారవంతమైన ఒలీవ చెట్టుగా మారిపోయింది. మా వంశవృక్షం చెప్పుకోదగ్గ వంశవృక్షమేం కాదు, చెప్పుకోదగ్గ వంశవృక్షమేం కాదు. మా నాయన మాత్రం తెగ చెప్పేది. ఏం చెప్పేదో తెలుసు? రాయ్, మీ తాత అంటే ఏమనుకున్నావురా? అప్పుంటే 3 ఎకరాల పొలం ఏమో అప్పు తీర్చాడు రా. అంత నీతి కలిగి ఉంటాడు మీ తాత. అప్పుతో చచ్చిపోలా, అంత ఖచ్చితంగా ఉంటాడు రా మీ తాత. అప్పు తీర్చడానికి 3 ఎకరాల పొలం అమ్మి అప్పు తీర్చి చచ్చిపోయాడు రా. ఆ 3 ఎకరాల పొలమే కనుక ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉంటే, ఇప్పుడు అమరావతి అని చూసారా? మాదే అమరావతి. ఒక్కొక్క ఎకరం 4 కోట్లు. 4 × 3 12 కోట్లు. మా నాయనమ్మ చెప్పేది, అసలు ఏమనుకున్నావురా మీ తాత అంటే, మన వంశం అంటే ఏమనుకున్నావురా? అంత రోషం కలిగినోడు, అంత నీతి కలిగినోడురా అని చెప్తూ ఉండేది. నేను కూడా మనసులో అనుకునేవాడిని, అబ్బా మా తాత ఎంత గొప్పోడో, అప్పు తీర్చడం కోసం 3 ఎకరాల పొలం అమ్మి అప్పు తీర్చాడంటే ఎంత నీతి కలిగినోడో అని అనుకుంటూ ఉండేవాడిని. మధ్య మధ్యలో డౌట్ వచ్చేది, అసలు పొలం అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పు ఎందుకు అయింది? నేను ఎప్పుడైనా మా నాయనమ్మ అప్పు ఎందుకు అయింది, అసలు అప్పవలసిన అవసరం ఏముందంటే, అయినందుకు నీకు పోరా, అయినందుకు నీకు పో అనేది. నేను వదిలిపెట్టనగా. మన లోపల గొప్ప పరిశోధకుడు ఉన్నాడు. దేన్నైనా లోతుకి వెళ్ళి పరిశీలించినాక వదిలిపెట్టంగా. మా ఇంటి దగ్గర మాకు ఒక తల్లి ఉంటే, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ మాణిక్యమ్మ, మా తాత అప్పు తీర్చడానికి 3 ఎకరాలు పొలం అమ్మేడంట, నిజమేనా అన్న. ఆ తల్లి అంది, నిజమేరా, అందులో అబద్ధమేముంది? అప్పు తీర్చడానికి మీ తాత 3 ఎకరాల పొలం అమ్మేడు రా అంది. నేను అడిగా, ఇంతకీ అసలు 3 ఎకరాలు అమ్మే అంత అప్పు ఎందుకు అయింది అన్న. అప్పుడు ఏమందో తెలుసా? మీ తాతొట్టి తాగుబోతోడురా. తాగి తాగటానికి డబ్బులు లేకపోతే పొలం తాకట్టు పెట్టాడు రా. 1 ఎకరం తాకట్టు పెట్టాడు, అంతటితో ఆగాడా? 2వ ఎకరం కూడా తాకట్టు పెట్టాడు, అంతటితో ఆగాడా? 3వ ఎకరం కూడా తాకట్టు పెట్టాడు రా. మొత్తానికి ఆ తాకట్టు పెట్టి అప్పు ఎక్కువైపోయి అప్పు తీర్చలేక పొలం అప్పు తీర్చాడు రా. మీ తాతొట్టి తాగుబోతుడు రా అంది. ఆ అడవి వంశంలోనే మా నాన్న కూడా పుట్టాడు. అడవి ఒలీవ కొమ్మ. విన్నారా ఈ మాట? అడవి ఒలీవ కొమ్మ. ఆయనేమో మొహం కడుక్కొని తాగితే, ఆ అడవి ఒలీవ చెట్టుకు పుట్టిన అడవి ఒలీవ కొమ్మన్న మా నాన్న మొహం కడుక్కోకుండా పోయి పొద్దున్నే కళ్ళు తాగేవాడంట. ఒరే దాస, తాగితే తాగేవు కానీ మొహం కడుక్కొని తాగరంటే అనేవాడట, సెటైర్ వేసేవాడట. అడవిలో పెద్ద పులి మొహం కడుక్కుంటుందా? నాకు బాగా గుర్తు, నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలీదు, బాగా తాగాడు. అది పండగలప్పుడే ఫుల్గా తాగాడు. మా అమ్మని చేయి చేసుకున్నాడు.
చిన్నపిల్లలు అప్పుడు బాగా ప్రభు దగ్గరికి రాలా, చేయి చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు, మా తల్లి మెడ మీద కాలు పెట్టి, కత్తిపేట ఉందే, కత్తిపేట కత్తిపేట కత్తిపేట, కత్తి కాదు, మన పల్లెటూళ్ళలో కత్తిపేట ఉంటుంది, చెక్క కింద చెక్క పైన అట్టుంటుంది, ఆ కత్తిపేట తీసి నేను గొంతుకు వస్తానన్నాడు. చిన్నపిల్లలు గగ్గోలు పెట్టి ఇచ్చాం. భార్య గొంతు కొయ్యటానికి ఎందుకు వెళ్ళాడు? అడవి ఒలీవ కొమ్మ. మరి భార్యని చంపితే పిల్లలు ఏమైపోతారు? ఆలోచన లేదా? అడవి ఒలీవ కొమ్మకు ఆలోచన ఉండదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో కుటుంబం వినాశనం అయిపోవాల్సింది, బ్రతుకులు విచ్ఛిన్నమైపోవాల్సింది. అంటారు కదా, చెట్టుకొకరు, నోరు తెరవాల, చెట్టుకొకరు పొట్టుకొకరు అన్నట్లుగా బ్రతుకులు చెల్లాచెదురైపోవాల్సింది. మా ప్రాంతానికి ఓ దైవజనుడు సువార్త అనేటువంటి గొడ్డలి తీసుకొని, ఆ సువార్త అనే గొడ్డలి చేత, వాక్యం చేత నరుగుతూ ఉంటే ఈ అడవి ఒలీవ కొమ్మ నరకబడింది. నరకబడి సారవంతమైన ఒలీవ చెట్టుగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో అంటు కట్టబడ్డాడు. ఈ మరియదాసు కాస్త యేసుదాసుగా మారిపోయాడు. భాస్కరనా, ఉద్యోగాలు చేసుకోండి, బట్ వాక్యంతో సహవాసానికి దూరం కావద్దు. వ్యాపారాలు చేసుకోండి, కుటుంబ ప్రార్థనతో దేవునితో ఐక్యపరచబడటం ఎప్పుడూ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. సాఫ్ట్వేర్ రంగమైనా, కెమికల్ ఫీల్డ్ అయినా, సొంత కంపెనీ అయినా, పనే, దేవుడు దేవుడే. యేసయ్య అంటారు కదా, కైసరుదు కైసరుకి, దేవునిది దేవునికి. 24 గంటల కాల వ్యవధిలో కుటుంబం కొరకు 8 గంటలు కష్టపడి 80 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయకపోతే పునరుద్ధానంలో నువ్వు ఎలా ఐక్యపరచబడతావు? ఆదివారం ఒకరోజు మందిరానికి రావటం, ఒక 2 గంటల మందిరంలో కూర్చోవటం, నేను ఈ మాట అంటున్నందుకు ఏమనుకోదు. నీకు ఒళ్ళు బరువు అయితే ఒక్క 2 గంటలు కూర్చోవటం వారంలో నీకు కష్టమైతే రేపు యుగాయుగాలు పరలోకంలో దేవునితో ఎట్లా కూర్చుంటావు? ఉదయం లేచి 1 గంట ప్రార్థన చేయటం, బాబోయ్ గంటసేపా? బైబిల్ చదవటం అర్ధగంట, అయ్యో గంటసేపా అని నీకు అనిపిస్తే రేపు చనిపోయిన తర్వాత పరలోకంలో ప్రభుతో ఎంతకాలం గడుపుతావు? యుగాయుగాలు గడపాలి. దైవజనమా, యేసు పునరుద్ధానంతో మనం ఐక్యత కలిగిన వారిగా ఉండాలంటే బ్రతికిన దినాల్లో ఆయనతో సహవాసం చేసే వ్యక్తులుగా మనం జీవించాలి. అప్పుడప్పుడు కాదు, దినదినము అనండి, పెద్దగా చెప్పండి. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు కాదు, దినదినము ఆయనతో సహవాసం చేస్తే ఈ అడవి మనిషి అడవి స్వభావాలు కోల్పోయి, చెడు అలవాట్లు కోల్పోయి, దురలవాట్లు కోల్పోయి, కోపిష్టితనాన్ని కోల్పోయి, కయ్యాలితనాన్ని కోల్పోయి, దుడుకుతనాన్ని కోల్పోయి యేసు వలె సాత్వికుడుగా మార్చబడతాడు. నాకు బైబిల్లో ఒక మాట, ప్రతి మాట ఇష్టమే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. నాతో కలిసి, వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఎక్కడి నుంచి పెద్దగా చెప్పండి. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి, ప్రభువును కలుసుకునేవాడు ప్రభువుతో ఏమై ఉన్నాడట? ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఎవరిని కలుసుకోవటానికి వచ్చాం? మనం ప్రభువును కలుసుకోవటానికి వచ్చాం. కొంచెం ఈ గంటసేపు మీరు కూర్చుంటారే, ఈ గంటసేపు లోకం గుర్తొస్తుందా? సినిమాలు గుర్తొస్తాయా? హృదయంలో బయలుదేరే ఆలోచన ఏంటో తెలుసా? ఈ పాప బతికెందుకు? బతికిన కొద్ది దినాలు ప్రభు కొరకు బ్రతికితే బాగుండు కదా. ఎందుకు ఈ చీకటి జీవితం? నాకు ఈ చిన్న జీవితం దేవునికి సాక్షిగా బ్రతికితే బాగుండు కదా అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అనిపిస్తుందో తెలుసా? ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభువుతో ఏకాత్మై ఉంటాడు. ప్రభువును కలుసుకోవటానికి వచ్చినప్పుడు ప్రభు మనసు ఎట్టిదో
నీ మనసు అట్టిదిగా మారిపోద్ది. ప్రభు స్వభావం ఎట్టిదో నీ స్వభావం కూడా అట్టిదిగా మారిపోద్ది. అందుకనే ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో మోకరించు. ఒక్క పావు గంట ప్రభుతో స్నేహం చేయి, ప్రభు స్వభావం ఆటోమేటిక్గా నీకు రావటం ప్రారంభిస్తుంది. తమ్ముళ్ళు, లేవటంతో సెల్ ఫోన్ పట్టుకోకండి, వాట్సాప్ మెసేజ్లు చూడకండి, ఫేస్బుక్లు చూడకండి. లేవటంతో వెనువెంటనే మోకరించి దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞాన సత్య సంపూర్ణమైన ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకోండి. ఒక్క పావు గంట బైబిల్ దగ్గర కూర్చోండి. బైబిల్ ఎట్టిదో నీ మనసు అట్టిదిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకోసారి చెప్దాం ఆమెన్. దినదినము యేసుతో మనం సహవాసం చేస్తే, ఆయనతో ఐక్యపడితే రేపు ఆయన పునరుద్ధానమందు కూడా ఐక్యత కలిగిన వారిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంతేనా? రెండవది, ఆయనతో సహవాసం చేయటమే కాదు, దినదినం ప్రతి క్రైస్తవుడు దినదినము విత్తనంలాగా బ్రతకటం నేర్చుకోవాలి. ఏంటి విత్తనంలాగా? ఏమన్నాను? విత్తనంలాగా బ్రతకటం అంటే ఏంటి? యేసు ప్రభు వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఇలా అంటాడు. తమ్ముడు ఆ వీడియో రెడీ చేయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యొడల ఒంటిగానే ఉండును, అది చచ్చిన యొడల విస్తారముగా ఫలించును. నా వైపు చూడండి. విన్నారు కదా? గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత ఏమవుతుందట? అదే చెప్పాలి. భూమిలో పడిన తర్వాత ఏమవుతుందట? చచ్చిపోద్ది. చచ్చింది కనుక అది విస్తారంగా ఫలిస్తుంది. దినదినము విత్తనంలాగా బ్రతకటం నేర్చుకో అని అన్నా కదా. ఆ విత్తనం ఒకేసారి చచ్చిపోద్ది, తర్వాత చెట్టు అవుతుంది. క్రైస్తవుడు ఒక్కరోజు చనిపోవటం కాదు, దినదినము చనిపోవాలి. అందుకని అపోస్తుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. ఏమని అంటాడు తెలుసా? నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. అనండి ఈ మాట. టకామని సమాధానం చెప్పండి. మనిషి జీవితంలో ఎన్నిసార్లు చచ్చిపోతాడు? ఇంకోసారి చెప్పండి. మరి పౌలు గారు ఏమన్నాడు? ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటో తెలుసా? భూమిలో పడి చావాలి అని రాస్తుందే. భూమి అనే ఈ లోకం నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలతో నిండుకుంది. క్రైస్తవుడు పునరుద్ధానంలో పాల్గొందాలంటే మందిరానికి వచ్చినంత మాత్రాన పాల్గొందడు సార్. నాకులాగా అరుచుకుంటా గంభీరంగా ప్రసంగం చేసినంత మాత్రాన పాల్గొందడు సార్. దీర్ఘ ప్రార్థనలు చేసినందువల్ల పునరుద్ధానంలో పాల్గొందడు. వాటితో పాటు, వినారు ఈ మాట, వాటితో పాటు నేత్రాశ విషయంలో నువ్వు చావాలి. నేత్రాశ విషయంలో ఎవడు చస్తాడో వాడు పునరుద్ధానంలో పాలిభాగస్తుడవుతాడు. నీ కన్ను ఏం చేస్తుంది? కంటికి చూసిందంతా వచ్చే అని తెలుగులో ఒక సామెత ఉంది. నీ కన్ను ఏం చేస్తుంది? కొన్నిటిని చూసి కోరుకుంటుంది. కొందరు నేత్రాశలో జొరబడ్డారు. సంసోను జీవితం పాడైపోయింది నేత్రాశలోనే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి. ఎందులో పడిపోయాడు సంసోను? ఈ రోజుల్లో కూడా పిల్లలు ఎక్కువగా పడిపోయేది నేత్రాశలోనే. ఓ మాట తమ్ముళ్ళు, నా వైపు చూడండి. మీకు వివాహ వయసు వచ్చింది. మంచిగా ఎర్రగా ఉన్న ఒక అమ్మాయి, నీకులాగే 6 feet హైటు, 5.9, ఎర్రగా దొండపండులాగా ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకొచ్చి 3 లక్షల రూపాయల జీతం. నువ్వు పెళ్లి చేసుకుంటే చాలు 30 కోట్ల కట్నం కూడా వస్తుంది. ఎంత బాగుంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అమ్మాయి చాలా ఎర్రగా భలే అందంగా ఉంది. అదే సమయంలో ఇంకొక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పాపం బాగా నల్లగా ఉంది. ప్రభా, ఈ రెండిట్లో ఏది అని నువ్వు సహజంగా ప్రార్థన చెయ్యో. మొదటిదానికే మన ఆప్షను ఎందుకు చెప్పండి సార్, కొంచెం గట్టిగా. ఏంటండి? నేత్రాశ. సహజంగా ప్రార్థన చేయరు.
ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్ళే ముందు దేవుడు వచ్చి రేయ్ క్యాన్సిల్ చేయి, రెండోది తీసుకో అని ఒకవేళ ఆ స్వరం కనుక వినపడితే డెఫినెట్గా ఇది సైతాను గాడి స్వరం. నేను బాగుపడటం సైతాను గాడికి ఇష్టం లేదు, 30 కోట్లు కట్టడం, 30 కోట్లు కట్టడం, ఈ స్వరం డెఫినెట్గా సైతాను గాడిది. ఏదేం తోటలో అవాదములు పాడు చేసిన సైతాను గాడు నా దగ్గరకు వచ్చాడు. నేత్రాశ విషయంలో చావాలి. నా పెళ్లి వయసు వచ్చినప్పుడు, నా వివాహ వయసు వచ్చినప్పుడు అందానికి ప్రాధాన్యత ఇవ్వను, ఆస్తికి ప్రాధాన్యత ఇవ్వను, ఆత్మీయతకు అగ్రపట్టం కట్టే వ్యక్తిగా నేను బ్రతుకుతాను అంటాడే వాడు నేత్రాశలో చచ్చినవాడు. జీవపు డంభం అనండి. క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో జీవపు డంభంలో చచ్చిన వాడిగా ఉండాలి అనండి పెద్దగా. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య జీవపు డంభం ఏంటి, మీరు జీవపు డంభం అంటారు కానీ నాకేదో అది సరిగా అర్థం కాదు అన్నయ్య అని అంటారా? ఒక చిన్న మాట అడుగుతా. కొంతమంది తల్లులు బంగారం వేసుకుంటారు, తప్పు అని నేను అనను, అది మీ వ్యక్తిగత ఇష్టం. అయితే బంగారం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారా? అబద్ధం ఆడకుండా చెప్పండి అమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారా? ఫంక్షన్కి. ఇప్పుడు ఆ బంగారం కొంగు చాటును దాచిపెట్టుకుంటారా, బయటేసి అందరు కనపడేటట్టుగా బయట వేస్తారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎందుకు దాన్ని ఏమంటారు అమ్మా? తెలంగాణ టైగర్ ఏమంటారు దాన్ని? ఇది జీవపు డంభం. మేమెంత స్థితిమంతులమో 10 మందికి తెలియాలి, నా అందం 10 మంది చూడాలి, నా పర్సనాలిటీ 10 మంది చూడాలి, మమ్మల్ని చూసి గొప్పోళ్ళు అనుకోవాలి. ఇది జీవపు డంభం. క్రీస్తు పునరుద్ధానంలో సంఘం పాలిభాగస్తులు కావాలంటే ప్రతిదినం సిలువ వేసుకోవాలి. జీవపు డంభం. ఆమేన్. ఓ మాట అడుగుతా. ఒకవేళ అక్క ఏమనుకోవద్దు, పద్మ అని అంటే కొంచెం సమాజం బాగా గౌరవిస్తుందా, పద్మారెడ్డి అంటే గౌరవిస్తుందా? ఒక మాట చెప్తాను, మామూలుగా లోకంలో అమ్మ ఏదంటే గౌరవిస్తుంది? సో నన్ను 10 మంది గౌరవించాలంటే పద్మారెడ్డి అని రాసుకోవాలి. జీవపు డంభం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అది జీవపు డంభం. రమేష్ చౌదరి అంటంతో అయ్య బాబాయ్ వాళ్ళు చౌదరీస్ అంటండి అని అంటంతో జీవపు డంభం. బయట లోకస్తుల విషయాలు వేరండి. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీ జీవితంలో నీ పేరు చివర తోకెందుకు? ప్రసాద్ మాదిగా ఎందుకు ఆ పేరు? ఏం తమ్ముడా నువ్వేదో పెట్టుకుందాం అన్నట్టు చూస్తున్నావు, నా ఆశ అంతా ఆవిరైపోయింది. రోజు రాజశేఖరయ్య గారు ఒక మీటింగ్కి వెళ్తే ఒక అతను లైవ్ వెళ్తుంది కాబట్టి మేము ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాం, బ్రాహ్మణ వంశం నుంచి రక్షించబడ్డాం అని ఆయన చెప్తా ఉన్నాడట. రాజశేఖరయ్య గారు నా టైప్ మందైతే మనకెందుకులే పోనీ, ఆయన సాక్షి మీద ఆయన చెప్పుకున్నాడు. సరేలే కొంతమంది అయినా విని ఏమైనా మారుతారేమో అని వదిలేస్తా. అయ్యగారు వదిలేసే రకం కాదు, ఉతికి ఆరబెట్టి మంచి డ్రెస్ అయిందాక వదిలిపెట్టరు. ఆ కృప ఆయనకు ఉంది. పిలిచి అన్నాడట, కొంచెం చిన్నోడట, రేయ్ నీకు అసలు మారు మనసే లేదురా, ఎవడురా నీకు బాప్తీసం ఇచ్చింది?
ఏమయ్యారో నేను మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని 7 సంవత్సరాలు అవుతుంది, అయితే నన్ను పట్టుకొని అంతలో మాట అన్నావేంటి? నిజంగా నీకు మారు మనసు ఉంటే ఆ పదాలు నీకు వచ్చేవి కాదు. నిజమైన మారు మనసు ఏమని మాట్లాడేదో తెలుసా? నేను పాపులలో ప్రధానినై ఉండగా ఈ ప్రధాన పపిని ప్రభు దర్శించాడు. అరుణోదయపు దర్శనం చేత దేవుడు నన్ను దర్శించాడని నేల మట్టుకు తగ్గించుకొని మాట్లాడుతావు. దైవజనమ, ఈ జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ ఒకరోజు చంపుకుంటే చచ్చేది కాదు. ఈరోజు చంపావు, త్రోవను వెళ్తున్నావు. దేవా, నా కళ్ళతో ఏ చెడు చూపు చూడకూడదు. దేవా, ఏ చెడు చూపు అపవిత్రపు చూపు నా కంటిలో రాకూడదు. గట్టిగా తీర్మానం చేసుకున్నావు, బిగబట్టావు. వెకిలిగా చూడలా, ఇటు అటు చూడలా, నీ కనురెప్పలకు సూటిగా దినమంతా చూసావు. దేవా, ఈరోజు జయ జీవితం దయచేసావు, నీకు స్తోత్రం. ఆ రోజు ఆ పాపం మీద జయించావు. నేను జయించావే. ఆ మోహపు చూపు అనే పాపం, విన్నారా? ఆ మోహపు చూపు అనే పాపం మరలా ఈరోజు బ్రతుకుతుంది, మరలా ఈరోజు బలాన్ని తెచ్చుకుంటుంది. అది మరలా చూడు అమ్మాయి వైపు, చూడు అబ్బాయి వైపు, చూడు ఈ పంచాయి అని నీ శరీరం నిన్ను రేపటం ప్రారంభిస్తుంది. వింటున్నారా నా మాటలు? నిన్న మోహపు చూపు చంపావు, ఈరోజు చంపాలి. నేను శరీరాశ చంపావు, ఈరోజు చంపాలి. ఎప్పటి వరకు చంపాలి? చనిపోయే ఆఖరి క్షణం వరకు. చనిపోయే ఆఖరి క్షణం వరకు. అందుకని పౌలు అంటాడు, నేను దినదినము చనిపోవుచున్నాను. దేవుడు ఒక సందర్భంలో, నన్ను ఎక్కువగా మీరు ఊహించుకోవద్దు, కానీ ఎందుకు ఆ సందర్భం అలా జరిగింది. నేను మీలాంటి సాధారణమైన మనుషుల మీద, దైవజనరాలు కానీ నేను కానీ ఏవైనా కళలు వచ్చినా దర్శనాలు వచ్చినా పొరపాటుని చెప్పం. ఒకవేళ కనుక చెప్తే నాకు పలానా రోజు పలానా దర్శనం వచ్చింది, అది తర్వాత నెరవేర్చబడిందని కనుక చెప్తే వెంటనే వచ్చి, అన్నయ్య మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడైద్దో, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడైద్దో కళ్ళు మూసుకొని ఒకసారి చెప్పండి అన్నయ్య అని అంటారు. ప్రభువుని అడగాల్సింది పోయి ఇట్లా ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఒకసారి రేపల నుంచి ఒక తల్లి ఫోన్ చేసి, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యగారు మీరు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు కదా. అమ్మ కళ్ళు మూసుకున్నానమ్మా. అయ్యగారు కళ్ళు మూసుకున్నప్పుడు మీకేం కనపడింది అయ్యగారు అంది. చీకట కనపడిందమ్మా. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది రా తల్లి? చీకట కదా కనపడేది. చీకట అనేసరికి వెంటనే ఆవిడేమందో తెలుసా? అయ్యగారు అందరూ అదే మాట అంటున్నారు, మా ఇంట్లో చీకట ఉందంట. నేనన్నా, మీ ఇంట్లో చీకట కనపడలేదమ్మా, కళ్ళు మూసుకుంటే నా కళ్ళలో చీకట ఉంది. ముగింపులో అనలా, అంటే మీ దగ్గర కూడా చీకట ఉందా అని అనలా. విన్నారా? ఒకానొక సందర్భంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న దినాల్లో గంభీరంగా దేవుని సన్నిధిలో జరుగుతుంది. ఎందుకో ఆ రోజు అది దర్శనమనాలో కళానాలో నాకు తెలియదు. ఒక లోతైన బావిలో యోసేపు ఎట్లా ఉన్నాడో అట్లా లోతైన బావిలో ఉన్నట్లుగా ఒక దర్శనం కనపడుతుంది. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా కళ్ళ ఎదుట కొండ చిలువ అంటారే, కొండ చిలువ అంత పెద్ద పాము కాలి బూడిదైపోయి, అది బ్రతుకున్నప్పుడు ఎట్లా మడతలు ఎట్లా వంకలు తిరిగి ఎట్లా ఉంటుందో ఆ కాలి బూడిదైన దాని ఆనవాలు కనపడింది. నేను ప్రార్థనలో కళ్ళు తెరిచి చూసి, ఆహా, సైతాన్ గడి మీద ఇక నేను పూర్తిగా జయాన్ని పొందా. ఇక నాకు తిరగలేదు, వాడిని వాడగొట్టా, ఇక నన్ను ముట్టుకోలేడు. కాలి బూడిదైపోయాడు వీడు. ఈ సైతాన్ గారు నన్నేం చేస్తాడు? సైతాన్ గారు ఇక నన్ను ముట్టుకోలేడు, వాడు పూర్తిగా కాలి బూడిదైపోయాడు అని చెప్పి నేను చేయబట్టుకొని గెలిచాను రాని ఇట్లా కొట్టా. దేన్ని? బూడిదని. గెలిచాను రాని ఇట్లా కొట్టానో లేదో గుండెలు బ్రద్దలు చేసే మాట. గెలిచాను రాని కొట్టానో లేదో ఆ కొండ చిలువ బుస్సుమని పైకి లేచింది. రెండు ఆడిస్తుంది. ఈ కాటైపోతున్నంత ప్రమాదం అయిపోయింది. దాన్ని పీకబట్టుకొని ఏదో తర్వాత చంపా. నాకు అప్పుడు అర్థం కాక, కాలి బూడిదైపోయింది కదయ్యా, మరలా కొట్టంతో అది ఎందుకు లేచింది? దీని ద్వారా నాకేం పాఠం నేర్పబోతున్నావు? అప్పుడు ప్రభు చెప్పిన మాట, జీవితంలో ఎప్పుడు
నిలవబడిన వాడు నేను నిలవబడ్డాను అని అతిశయించకూడదు. చనిపోయి ఆఖరి క్షణం వరకు క్రైస్తవుడు పరలోక రాజ్యంలో పాలిభాగస్తుడు కావాలంటే చనిపోయి ఆఖరి క్షణం వరకు అప్రమత్తంగా బ్రతికేటువంటి వాడై ఉండాలి. ఏ వయసులోనైనా సైతాను గాడు దాడి చేస్తాడు. విన్నారా ఈ మాట? ఏ వయసులోనైనా సైతాను గాడు దాడి చేస్తాడు. దావీదును వృద్ధాప్యంలో దాడి చేయలేదా? సింహబలుడుగా పిలువబడుతున్న సంసోను మీద దాడి చేయలేదా? చనిపోయి ఆఖరి క్షణం వరకు తస్మాత్ జాగ్రత్త, ఆఖరి క్షణం వరకు జాగ్రత్తగా ఉంటేనే నీ భక్తిని కాపాడుకుంటావు అని దేవుడు నాకు ఆ రోజు ఆ పాట నేర్పాడు. అందుకని దైవజనమ, క్రీస్తు పునరుద్ధానంలో నువ్వు పాలిభాగస్తుడు కావాలంటే క్రీస్తు మరణంలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి. విత్తనం భూమిలో పడి ఏమైపోద్ది? నువ్వు భూమిలో పడి నేత్రాశ, శరీరాశ, తమ్ముడు వీడియో, జీవపడము, వీటిలో చచ్చిపోతే అద్భుతం. అప్పుడు పునరుద్ధానపు శక్తి నేను ఆవరించడం ప్రారంభిస్తుంది. విత్తేటప్పుడు మర్రి విత్తనం, చిన్న విత్తనాన్ని విత్తుతాం. ఆ చిన్న విత్తనం నుంచి ఎంత పెద్ద చెట్టు వస్తుంది చూసారా? విత్తింది చిన్న విత్తనం. ఆ చిన్న విత్తనంలో నుండి మహావృక్షం వచ్చిందే మృతుల పునరుద్ధానం కూడా అలాగే. అయితే ఆ చిన్న విత్తనంలో నుంచి మహావృక్షం రావటానికి కారణం, విత్తనం భూమిలో పడిన తర్వాత ఏమైపోయింది? చచ్చిపోయింది. ఏ క్రైస్తవుడైతే పాపం విషయంలో చచ్చిపోతాడో, నేత్రాశ విషయంలో చచ్చిపోతాడో, జీవపడంబం విషయంలో, లోకాశల్లో చచ్చిపోయిన వాడిలో నుండి పునరుద్ధానపు శక్తి ఆవరించి వాడికి పునరుద్ధానపు బలాన్ని ఇచ్చి, యేసుక్రీస్తు ఎలా సమాధిని గెలిచి లేచాడో ఆ వ్యక్తి అలా లేవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దినదినము యేసుతో సహవాసం చేయాలి. రైట్? దినదినము చదువుకున్నాం కదా, విత్తనంలాగా దినదినము చనిపోవాలి. అంతటితో కాదు, మూడో మాట ఏంటో తెలుసా? దినదినము సిలువ వేయబడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. నాతో కలిసి చెప్పండి. 3:10 కొంచెం పెద్దగా. ఏ విధము చేతనైనను మృతులలోని నాకు పునరుద్ధానం కలగాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. నా వైపు చూడండి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. భలే ఖరీదైన మాట. పౌలు గారు ఈ వచనాన్ని ఎలా ప్రారంభించాడు? నా వైపు చూసి చెప్పండి. ఏ విధము చేతనైనా నాకు మృతులలో నుంచి పునరుద్ధానం కలగాలి అంటే ఈయన బర్నింగ్ డిజైర్ ఏంటి? నాకు పునరుద్ధానం కలగాలి ఏ విధం చేతనైనా. సరేనయ్యా, అంత బర్నింగ్ డిజైర్తో ఏ విధం చేతనైనా నాకు మృతుల పునరుద్ధానం కావాలి అని అంటున్నావు కదా, మరి ఆ పునరుద్ధానం కలగాలంటే ఏం చేయబడాలి? అక్కడ అంటాడు, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. ఎందులో సమాన అనుభవం? యేసుక్రీస్తు వారు ఎట్లా చనిపోయారు? సిలువ వేయబట్టువంటి మెడలో ఒక సిలువ తగిలించుకున్నాడే ఏం తల్లి? ఎట్లా చనిపోయాడు? ఊసారు. నిన్ను వస్తారు, నువ్వు క్రైస్తవ కుక్కవే, బ్రిటిష్ వాళ్ళ సొమ్ముకు అమ్ముడు పోయిన దరిద్రురాలివి, దేశద్రోహివి అంటది సమాజం. మా దేశ సంస్కృతిని పాడు చేసే వ్యక్తుల మీరు అంటది సమాజం. రేపేదైనా వస్తే మీరు అమెరికా పక్షాన్ని నిలవబడతారు అంటది సమాజం. కానీ మన ప్రభు మనకు నేర్పింది, ఏ దేశంలో మనం బ్రతుకుతామో, వింటున్నారా, ఏ దేశంలో బ్రతుకుతామో ఆ దేశ భక్తులుగా బ్రతకాలి. ప్రభు మనకు నేర్పింది అది. మీరు ఏ దేశంలో బ్రతుకుతున్నారో ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది. బబులోను దేశానికి వెళ్ళారు. బబులోనీయులు ఇశ్రాయేలును చెరగా కొనిపోయారు. చెరగా కొనిపోయి బానిసలుగా చేసిన బబులోను దేశం కొరకే బబులోను దేశ క్షేమం కొరకే ప్రార్థన చేయమన్నారంటే, మన భారత గడ్డ మనల్ని బానిసలుగా చూడలా. మన గడ్డ ఇది, మనం పుట్టి పెరిగింది ఇది, మన పితరుల కాలం నుంచి ఇక్కడ మనం పెరిగాం, బ్రతుకుతూ ఉన్నాం.
బానిసలు చేసిన దేశానికే దాసులుగా బ్రతకండి దేవుడు అంటే, మనం పుట్టిన గడ్డకు మనం ఎలా ద్రోహం చేస్తాం? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఎప్పటికీ మనం భారతీయులమే. దేశానికి మనస్సులో కూడా ఇంత కీడు చేయం. కానీ సమాజం ఏమంటుంది? వస్తుంది. ఏం చేద్దాం? సిలువను గుర్తుకు తెచ్చుకుందాం. ప్రభు భరించాడే, నాకు అలాంటి ఓర్పు దయచేయి. నిష్కారణంగా ప్రభును ఊసారే, ప్రభు మీద ఊసారే. అమలారా, అయ్యలారా, యేసుక్రీస్తు మరణంలో సమాన అనుభవం కలిగి బ్రతకటం అంటే, నువ్వు నిష్కారణంగా నీ భర్త చేత కొన్నిసార్లు ద్వేషించబడతావు, ఉద్యోగ స్థలంలో ద్వేషించబడతావు నిష్కారణంగా. ఏం చేయాలి? సిలువను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. సిలువ మరణాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నా ప్రభు సహించాడుగా. ముఖం మీద ఉమ్మివేయబట్టం నాకేం కొత్త కాదుగా. నా ప్రభువు చూశారుగా. నా జీవితంలో కూడా ఇది జరుగుతుంది. మరి ఏం చేద్దాం? భర్త మీద తిరుగుబాటు చేద్దామా? మహిళా మండలిని ఆశ్రయిద్దామా? పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఏం చేద్దాం? సిలువను గుర్తుకు తెచ్చుకొని, దేవా, సిలువ దారిలో నేను ప్రయాణం చేసే భాగ్యం నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. భక్తిగా బ్రతికావు. తినటానికి తిండి లేదు. భక్తిగా బ్రతికావు. బ్రతకటానికి ఉద్యోగం లేదు. భక్తిగా బ్రతికావు. కనీసం నెల నెల అద్దె కూడా కట్టుకోలేని స్థితి. భక్తిగా బ్రతికావు. కడుపున పుట్టిన పిల్లలకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని పేద స్థితి. నేను చూసిన వాళ్ళంతా దేవుని నమ్ముకోక మునిపే బాగుంది. ఇప్పుడు శాపగ్రస్తం అయిపోయింది. బ్రతుకు శాపగ్రస్తం అయిపోయింది. సమాజం కేరింతలు కొడుతూ ఎగతాళి చేస్తుంది. ఏం చేద్దాం? సిలువను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇంత నీతి కలిగిన కార్యక్రమాలు చేసిన ఎక్కడ వేలాడాడు? సిలువ మ్రాను మీద వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యంలో రాయబడింది కదా. అన్నేమండి సమాజం. నా ప్రభు కూడా శాపగ్రస్తుడిగా వేలాడాడు కదా. గుండెల్లో ఉండాల్సిన మాట, దేవా, ఎంత కరువునైనా భరిస్తా, నిన్ను వదిలిపెట్టనయ్యా. ఎంత శ్రమనైనా భరిస్తా, నిన్ను వదిలిపెట్టనయ్యా. ఎంత శాపానైనా భరిస్తా, నిన్ను వదిలిపెట్టనయ్యా. రోగాన్నైనా భరిస్తా, కానీ జీవితాంతం నీ సాక్షిగా బ్రతుకుతానని యేసు కొరకు అలా బ్రతికే కృప దేవుడు మనకిచ్చును కాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మరోసారి గట్టిగా. క్రైస్తవ జనమా, ఒకసారి చూడండి. రేపు దేశంలో ఎలాంటి చట్టాలు వస్తాయో మీరు ప్రతిదానికి క్రైస్తవ సంఘం దేనినైనా ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. మీరు బీసీలా? యేసు ప్రభు నమ్ముకుంటే మీకు బీసీ రిజర్వేషన్ తీసేస్తాం. రావచ్చు. నీకు రిజర్వేషన్ కావాలా, యేసు కావాలా? అసలు దేవుని నమ్ముకున్నందుకు రిజర్వేషన్లు తీసేయటం అది ఎంతవరకు సహేతుకమో నాకు తెలియదు. దేవుని నమ్ముకున్న దానికి రిజర్వేషన్కి ఎలా ముడిపెడతారో నాకు తెలియదు. ఒకవేళ అలాంటి చట్టమే నీ బ్రతుకులో వచ్చింది, నీకు రిజర్వేషన్ కావాలా, క్రీస్తు కావాలా? ఎవరు అన్నారు? పెద్దగా చెప్పండి. ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయి. డ్వాక్రా గ్రూపులో పేరు తీసేస్తారు. ఏదో అంటున్నావు తమ్ముడా? పెద్దగాను మనోళ్ళు అంటారు. ప్రభుత్వ పథకాలు మూతవేయబడితే పరలోక పథకాలు దేవుడు తెరుస్తాడు. మనుషుడు విప్పితే గుప్పెళ్ళు, దేవుడు విప్పితే ఆకాశ వాకిళ్ళు. చాచని బ్రతుకు అనేకులకు ఇచ్చే బ్రతుకుగా దేవుడు చేస్తాడు. ఒకవేళ ఇవ్వలా, ఒక మాట, ఒకవేళ ఇవ్వలా ఏం చేద్దాం? థ్యాంక్ యూ అమరావతి. పెట్టినా నువ్వే నా దేవుడు, పెట్టకపోయినా నువ్వే నా దేవుడు. పిల్లల్నిచ్చినా నువ్వే నా ఆరాధ్య దైవం.
జీవితాంతం సంతాన లేమితో బ్రతుకుతున్నా నిన్నే ఆరాధిస్తూ నేను బ్రతుకుతానయ్యా. ఆస్తి ఇచ్చినా నీవే నా దేవుడో, ఇవ్వకపోయినా నీవే నా దేవుడో, ఆశీర్వదించినా నీవే నా దేవుడో, బ్రతుకును శాపానికి అప్పగించిన శాపాన్ని అనుభవించడానికి సిద్ధపడతా కానీ నిన్ను పొరపాటును వదిలిపెట్టనయ్యా. యేసుక్రీస్తు శిలువ మరణంతో సంఘం ఐక్యపడాలి. అనండి 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 కొంచెం గట్టిగా. శిలువ ఏం చేసింది? ఆయన అందగాడు, మనలను అందగాళ్ళగా మార్చటానికి స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారిపోయాడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు, మన కొరకు దరిద్రుడిగా మారిపోయాడు. సంఘం ఏ స్థితికి రావాలో తెలుసా? నా వైపు చూడు. సంఘం ఏ స్థితికి రావాలో తెలుసా? దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించే కొలది ఇల్లు కట్టుకో, ఆస్తి సంపాదించు, పొలాలు సంపాదించు, పిల్లలకు ఒక తండ్రిగా తల్లిగా నీవేం చేయాలో నువ్వు చేయాల్సింది చెయ్యి. ఎట్ దట్ సేమ్ టైం దేవుని కొరకు కూడా నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి. దేవుని కొరకు కూడా నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి. నాకు దేవుడు ఇంత ఆస్తి ఇచ్చాడు, 20 ఎకరాల పొలం ఇచ్చాడు. పెద్దోడికి ఒక 7 ఎకరాలు ఇస్తా, చిన్నోడికి ఒక 7 ఎకరాలు ఇస్తా, తతిమా ఒక 2 ఎకరాలు దేవునికి ఇచ్చేస్తే పోయిద్దిగా. ఓ 4 ఎకరాలు దేవునికి ఇస్తే పోయిద్దిగా. యేసుక్రీస్తు శిలువ మరణ విషయంలో సమాన అనుభవం. ఏం చేసింది శిలువ? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి, ఆయన స్థితిమంతుడై ఉండి భూలోకానికి ఎలా వచ్చాడు? దరిద్రుడిగా మారిపోయాడు, దరిద్రుడిగా మారిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ ఎదుట నిలవబడిన మేము ఉన్నాం. ఒకసారి మా వైపు చూడండి. నేను 2002లో సేవకు వచ్చా. ఇప్పటికీ 2026 అంటే 24 సంవత్సరాలు. దేవుని కృపను బట్టి చెప్తున్నాను, మీరు మాకు దశంభాగాలు కానుకలు ఇస్తారే, మీరు మాకిచ్చే ప్రతి దానిలో నుండి గడిచిన 24 సంవత్సరాలలో ప్రతి నెల నా నాయకుడికి దశంభాగం పంపిస్తాం. మన నాయకుడికి వింటున్నారా? 24 సంవత్సరాలు ఒక్క నెల దేవుని భాగాన్ని దొంగిలించిన జ్ఞాపకం నాకు లేదు. ఇంకో మాట చెప్పాలంటే అందరూ దశంభాగం ఇచ్చి ఆపేస్తారు. సేవ ప్రారంభంలో నా తండ్రికి 20% ఇచ్చినట్టు గుర్తు. టిల్ డేట్ ఎప్పటికీ నెల 1వ తారీఖు మాసాంతర కూటం అయిపోద్ది కదా. ఇక్కడ ప్రార్థన అంత అయిపోయిన తర్వాత నేను నా రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసుకొని మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? నాకు ఇచ్చే డబ్బులో మొట్టమొదట దశంభాగానికి వాడాలి, నా తండ్రికి నా నాయకుడికి పంపించాలి. పంపించిన తర్వాతే మీరు అనవచ్చు, ఇప్పుడు ఉంది కాబట్టి అట్లా చెప్తారన్నా, పేద స్థితిలో చేశారా అని అంటారా? మాకు తినటానికి గతి లేని రోజుల్లో కూడా, టిల్ డేట్ తినటానికి గతి లేని రోజుల్లో కూడా యేసుక్రీస్తు మరణ విషయంలో నాకు సమాన అనుభవం ఉండాలి. ఆయన త్యాగం చేసుకొని దరిద్రుడయ్యాడు. నా ప్రభు కొరకు నేనేం కావాలి? నా ప్రభు నా కొరకు దరిద్రుడయ్యాడు. అవును, 24 సంవత్సరాలు అవుతుంది మేము సేవకు వచ్చి, మీకు తెలుసో తెలీదో. టిల్ డేట్ ఎప్పటికీ కనీసం 1 సెంటు భూమి నాకు లేదు. ఎప్పటికి కాదు, ఎప్పటికీ ఉండదు. అంటే అక్క పేరు రాశారా అన్న? వస్తుంది మరి, మీరు మామూలుళ్ళ. దేవుడు మాకిచ్చే ప్రతిదీ మీ ఆత్మల సంపాదనకై సంతోషంగా వెదజల్లుతాం. ఇది ఎక్కడ నేర్చుకున్నాం అనుకున్నారు? ఒక పాస్టర్ గారిని చూసి కాదు, సిలువలో నా ప్రభువుని చూసి. నా నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు, సమస్తాన్ని కోల్పోయాడు, యాగమైపోయాడు. సేవ ప్రారంభంలో మాకు 2500 దశంభాగం కానుకొచ్చేది. ఎంత? ఆదివారం ఆరాధన జరిగించడానికి ఒక రూమ్ రెంట్కి తీసుకుంటే దాని అద్దె 1600. అద్దె 1600 పోతే మిగిలేది ఎంత?
ఏం సార్ లెక్కలు రానట్టున్నాయి, 900. నేను 900లో దశంభాగం తీసేవాడిని కాదు, 2500లో దశంభాగం తీసి 250 తీసేవాడిని కాదు, ప్రతి నెల 500 తీసేవాడిని. 1600 అద్దె పోయా, 500 రూపాయలు దశంభాగం పోయా, ఇక మిగిలింది ఎంత? కొంచెం పెద్దగా చెప్పండి సార్. 400లతో నెలంతా బతికేవాళ్ళు. ఇంకో మాట కూడా చెప్తా, నెలంతా బతికేవాళ్ళు ఏ ఆదివారం చికెన్ తెచ్చుకోవటం మానలా. ఆదివారం ఫినిషింగ్ విత్ నాన్ వెజ్. అక్క పద్మశ్రీ అక్క, నాన్ వెజ్ లేకపోతే ఆదివారంగా ఉండదంట. 1/2 కిలో తెచ్చుకునేవాళ్ళం, 3 పూటలు తినేవాళ్ళం. అమ్మ ఏలూరమ్మ, 3 పూటలు తినేవాళ్ళం. మీరు ఎట చూస్తున్నారంటే మాకు ఒక పూటకే సరిపోవట్లేదండి, మా ఒడికి లెగ్ పీస్ కావాలా, అది ఒకటే 1/2 కిలో ఉంటుంది, 1/2 కిలో 3 పూట ఎట్లా తింటున్నారు అని అంటారా? మటన్ చికెన్ షాప్ ఆయనకి చెప్పేవాళ్ళం, చిన్న చిన్న ముక్కలు చేయను ఆయన, అది చికెన్ కైమా, చిన్న చిన్న ముక్కలు చేయమని చెప్పి చిన్న చిన్న ముక్కలు చేసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత బకెట్ నీళ్ళు పోసేవాళ్ళం. దానికి మేము ముద్దుగా ఏం పేరు పెట్టుకున్నామో తెలుసా? బాప్తిస్మం చికెన్ అని పెట్టుకున్నాం. ఎప్పటికీ నేను వాడే చెప్పులు మీరు చూడండి, నేను వాడే వాటిలో ఖరీదైంది ఏదైనా ఉందంటే ఒక కారే. ఎందుకో తెలుసా? 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఎప్పుడు రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఎప్పుడు రోడ్ల మీద ఉండే పరిస్థితి. 24 గంటలు ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణ సదుపాయాలు సరిగ్గా లేకపోతే ప్రయాణం చేయలేం. ఆ కారులో వెళ్ళామంటే డైరెక్ట్గా అక్కడి నుంచి స్టేజ్ మీద ప్రసంగం చేయడానికి వెళ్ళిపోతాం. మేము కట్టుకునే బట్ట ఎందుకో తెలుసా? ఏదైనా సుఖం అనుభవిద్దాం, ఏదైనా సౌఖ్యం అనుభవిద్దాం, ఏదో ఒక వస్తువు తెచ్చుకుందాం. ఇందాక వచ్చేటప్పుడే అక్క నాతో చెప్తున్నారు, చెప్పొచ్చో చెప్పకూడదో మరి ఏమనుకుంటుందో. సరే, ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, మీకు ఒక మంచి ప్లేట్ తీసుకుంటాను. నాకు ప్లేట్లు గ్లీట్లు నైజంతా లేదు, మిమ్మల్ని మేము గౌరవించాల. గౌరవం హృదయంలో ఉంది చాలమ్మా. అందరు పిల్లలు చెల్లెళ్ళు కానీ కూతుర్ల కంటే ఎక్కువ బెడ్లో అంత మంచిగా చూసుకుంటారు. ఇక దైవజనరాలు గురించి చెప్పేదే ఉంది. అయితే నా సమర్పణ ఏంటో తెలుసా? సిలువలో యేసుక్రీస్తు సర్వాన్ని కోల్పోయి త్యాగమైపోయాడు. అలాంటి సమర్పణ క్రైస్తవ సంఘానికి ఉండాలి. ఈ పునరుద్ధానపు దినాన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా బ్రతుకుతున్నావా? నీ రాబడిలో దేవునికి ఖర్చు పెట్టే విషయంలో దేవుని దగ్గర నమ్మకంగా బ్రతుకుతున్నావా? నీ కొరకు నువ్వు ఖర్చు పెట్టుకునే విషయంలో ధారాళంగా ఉన్నావేమో. దేవుని ఖర్చు పెట్టే విషయంలో ఎప్పుడైనా పిసినుగొట్టుగా చేయి వెనక్కి తీస్తున్నావా? ఆలోచించు. సిలువను గుర్తుకు తెచ్చుకో. రేపు పునరుద్ధానంలో మనం ఐక్యపరచబడాలంటే ఆయన మరణంతో కూడా ఐక్యపరచబడిన వారిమై ఉండాలి. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అవేనండి, దినదినము క్రీస్తుతో బ్రతకటం నేర్చుకోవాలి. రెండవది, విత్తనంలాగా బ్రతకటం నేర్చుకోవాలి. మూడవది, దినదినము సిలువ వేయబడటం నేర్చుకోవాలి. నాలుగవది, దినదినము పరిశుద్ధాత్మతో నింపబడటం సంఘం నేర్చుకోవాలి. అమ్మా, మీరే సంఘాల నుంచి వచ్చారో, గతంలో ఎక్కడ పెరిగారో, ఏ ప్రాంతంలో పెరిగారో నాకు తెలీదు. ఒక అన్నగా నా చేతులు జోడించి ఆత్మీయ తండ్రిగా పరిశుద్ధాత్మ ఆవశ్యకత గురించి చెప్తాను. రేపు మీరైనా నేనైనా యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఐక్యపరచబడాలంటే పరిశుద్ధాత్మతో మనకు ఐక్యత ఉండాలి. ఎక్కడ రాసింది ఈ మాట? చూడండి, రోమిలికి రాసిన పత్రిక. నేను ముగించబోతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి చెప్పండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. మరోసారి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న
తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపింది ఎవరట? అక్కడ రాసింది కదా, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపింది ఎవరట? పరిశుద్ధాత్మ అని బైబిల్లో రాయబడి. యేసుక్రీస్తు వారికి ఆ పునరుద్ధానపు శక్తినిచ్చింది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. పౌలు గారు మాట్లాడుతూ, యేసుక్రీస్తును ఏ పరిశుద్ధాత్ముడు సమాధిలో నుంచి లేపాడో అదే ఆత్మ మీలో నివసించిన యొడల, అనండి మాట, అదే ఆత్మ మీలో నివసించిన యొడల చావునకు లోనైన మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయును. విన్నారా ఈ మాట? అంటే చావునకు లోనైన ఈ శరీరం రేపు మృతుల పునరుద్ధాన దినాన బ్రతకాలంటే మన లోపట ఎవరుండాలి? నీ ఆత్మ ఉంది. నీ ఆత్మ కాదు, నీ ఆత్మకు తోడు పరిశుద్ధాత్ముడు కలవాలి. చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ అంటే అది పెంతుకోస్తాలకు చెందిందండి, మంద కాదండి, ఏంటండి ఆ కేకలు, ఏంటండి అరుపులు, ఏంటండి ఆ భాషలు, వెకిలిగా మాట్లాడతారు. అయ్యలారా, పరిశుద్ధాత్మను కూర్చిన సమాచారం, పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తోల స్వాస్థ్యం కాదు, ప్రతి క్రైస్తవుడి స్వాస్థ్యమై ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ ఆత్మ చేత నింపబడాలి. ఇది బైబిల్లో రాయబడిన మాట, నా సొంత మాట. యేసయ్యను మృతులలో నుంచి లేపింది పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ మీలో ఉంటేనే, వినారి మాట, ఆ ఆత్మ మీలో ఉంటేనే రేపు పునరుద్ధానంలో ఐక్యమవుతారు. పరిశుద్ధాత్మ పొందుకోకుండా, భాషలో మాట్లాడకుండా, దేవుని ఆత్మాభిషేకం నీలో లేకపోతే రేపు నీ మృతుల పునరుద్ధానం ప్రశ్నార్థకం. సరే, రేపు మృతుల పునరుద్ధానానికి మనల్ని యోగ్యులుగా మార్చేది పరిశుద్ధాత్ముడు ఎలానో తెలుసా? ఆత్మదేవుడు మనలో ఉంటే మనలో ఉన్న శరీరపు క్రియలన్నిటినీ ఆత్మదేవుడు చంపుతాడు. ఈ మాట మరలా చెప్తాను. శరీరపు కోరికలను చంపగలిగే శక్తి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను, ఈ మాట బాగా పట్టుకోండి. శరీరపు కోరికలను చంపగలిగే శక్తి నాకు లేదు. ఇప్పుడు నా కళ్ళు సరి కనపట్లేదు, నాకు కాస్త ఏమంటారు దగ్గర చూపు, దీని దగ్గర చూపు అంటారా దూరపు చూపు అంటారా? దగ్గర చూపు కాస్త సరిగ్గా లేదు. శాఖర్ అన్నకు చెప్తే, అన్న రీడింగ్ గ్లాస్ అన్న అని తీసుకొచ్చి ఇచ్చాడు. మరణాన్ని జయించాలి, దినదినము క్రీస్తుతో బ్రతకటం నేర్చుకోవాలి, దినదినం విత్తనంలా బ్రతకటం నేర్చుకోవాలి, దినదినం సిలువ వేయబడటం నేర్చుకోవాలి, దినదినం పరిశుద్ధాత్మతో నింపబడటం నేర్చుకోవాలి. ఇంకో పాయింట్ ఉంది, అది ఇప్పుడు చెప్పను. ఇంత చక్కగా ఎందుకు చెప్పగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను? ఇది ఉంది. ఇది లేకపోతే కనపడదు. ఈ అంధుడికి సహాయం చేసింది ఈ కళ్ళజోడు. ఈ బలహీనుడు, చూడలేని బలహీనుడు చూసేటట్లుగా చేసింది ఈ కళ్ళజోడు. శరీర కోరికలను జయించలేని ఈ బలహీనుడిని బలపరిచేవాడే పరిశుద్ధాత్మదేవుడు. అందుకనే పాటలు పాడేటప్పుడే మందిరానికి వచ్చి, అయ్యా నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను ముద్రించు. సుమి, పెంతుకో సంఘం ఒకటి నేర్చుకోవాలి. సంఘంలో పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం ఇది ఒక ఎత్తు అయితే, నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి క్షణం ఆత్మచేత నింపబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం, హల్లెలూయా. ఈ ఆత్మశక్తి ఏం చేస్తుంది? ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఒక ఆయన ద్రాక్ష తోటలో గుండా వెళ్తున్నాడు. ద్రాక్ష తోటలో సింహం ఉందట. ఆ సింహం బొబ్బరిల్లుతూ ఆయన మీదకి వచ్చిందట. బొబ్బరిల్లుతూ ఆయన మీదకు వస్తే యెహోవా ఆత్మ ఆయన మీదకు దిగిరాగా, ఆయన చేతిలో ఏమీ లేకపోయినా ఆ సింహాన్ని ఒకడు మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చాడు. ద్రాక్ష తోట దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. సంఘానికి వచ్చే వ్యక్తుల మీదే సైతాన్ గారు దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. సంఘానికి బయట ఉన్న వాళ్ళ జోలి వాడు వెళ్ళడో. ఒకసారి చెప్పండి ఈ మాట. అరే కొంచెం గట్టిగా చెప్పండి. సంఘానికి బయట ఉన్న వాళ్ళ దగ్గరికి ఆడు వెళ్ళడో, తాగుబోతుల దగ్గరికి వెళ్ళడో.
ఈ బ్యాచ్ దగ్గరికి వెళ్ళడు, దేవదాసు మళ్ళీ పుట్టాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. ఇవన్నీ వద్దయ్యా, ఈ చిన్న జీవితం ప్రభు కొరకు బ్రతకాలయ్యా అని దేవుని నమ్ముకొని సంఘం అనే ద్రాక్ష తోటకు వస్తారే, ద్రాక్ష తోటకు వచ్చిన వ్యక్తుల మీదే దాడి చేయటానికి సింహం వస్తుంది. ఏ సింహం? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్న సైతానుగాడు ఉన్నాడే, ఆ సింహం బొబ్బరిల్లుతూ వస్తుంది. సుమి, వాణ్ణి చంపే శక్తి నాకు లేదు, కానీ వాణ్ణి చంపగలిగే శక్తి నాకు ప్రసాదించేది పరిశుద్ధాత్మ దేవుడు. కొంచెం పెద్దగా చెప్దాం సార్. అందుకనే ఆదివారం మందిరానికి రావటంతో ఇప్పుడు వారం అంతా లోకంలో తిరుగుతాం, ఆత్మీయ ఛార్జింగ్ అంతా డౌన్ అయిపోద్దా లేదా? అయిపోతుందా? అంటే నిలవపట్ల ఈ ఛార్జింగ్ అంతా డౌన్ అయిపోద్ది. ఎంత వాక్యం విన్నా, లోకపు ఆకర్షణలు కానీ లోక పరిస్థితులు కానీ ఎంతో కొంత ఒక అన్న అంటాడు, అన్న ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఫుల్గా గాలి కొట్టిన టైర్ ఉంటుంది చూసారా, ఫుల్ అయిపోద్ది అన్న. అదేమి చిత్రమో, సోమవారం మంగళవారం వరకు పర్వాలేదన్నా, బుధవారం మెల్లిగా పంచర్ పడిద్దన్నా, గురువారం వరకు పర్లేదన్నా, శుక్రవారం వచ్చేసరికి అంతా పోద్దన్నా, శనివారం వచ్చేసరికి ఇక నెట్టుకుంటూ రావాల్సిందేనన్నా, మరలా ఆదివారం వచ్చేసరికి ఫుల్ ఛార్జ్. ఇది ఛార్జింగ్ ప్లేస్, ఇది పవర్ పాయింట్. కృంగిన ప్రతి వ్యక్తిని బలహీనపడిన ప్రతి వ్యక్తిని, కృంగిన ప్రతి వ్యక్తిని బలపరిచే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. ఏ స్థితిలో కృంగిపోయినా, పాతాళమంత లోతుకు వెళ్ళినా వాణ్ణి కూడా బ్రతికించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. వారం రోజంతా వాడుకున్నాం, బ్యాటరీ డిశ్చార్జ్ అయింది, రాత్రి ఏం చేస్తారు తల్లి అని చెప్పాలి. రాత్రి ఏం చేస్తారు? ఛార్జింగ్ పెడతారే. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నిన్ను ఛార్జ్ చేసుకోవాలి, భాషలతో నిన్ను ఛార్జ్ చేసుకోవాలి. ఈ దైవికమైన వాతావరణంతో నిన్ను నువ్వు బలపరుచుకుంటే ఆ వారమంతా కావలసినంత శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. సింహం ప్రతిరోజు మన మీదకి వస్తుంది, విన్నారా? సింహం ప్రతిరోజు మన మీదకి వస్తుంది. సింహాన్ని చంపగలిగే శక్తి మనలో లేదు కానీ ఆ శక్తిని ప్రసాదించగలిగిన పరిశుద్ధాత్మ చేతిలో ఉంది. అందుకని రాసి ఉంది కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, శరీర క్రియలను జయించగలిగిన శక్తి, సాతానును ఓడించగలిగిన శక్తి, అపవిత్రతను ఓడించగలిగిన శక్తి ఇది పరిశుద్ధాత్మ చేతిలో ఉంది. చప్పలు కొడుతూ ఆత్మదేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి బిడ్డ మందిరానికి వచ్చినప్పుడు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ భాషలు పొందుకొని దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిన వాళ్ళమైతే, నేను ఒక మాట అడుగుతా, సైతాన్ గాడు అప్పుడప్పుడు మన మీదకి వస్తాడా, రోజు వస్తాడా? ఆ మధ్య ఒక ఆయన, అయ్యగారు అమావాస్య ప్రార్థనలు పెట్టు, మా చర్చికి వచ్చి వాక్యం చెప్పండి అన్నాడు. అమావాస్య ప్రార్థనలు ఏంటయ్యా అన్న. అమావాస్య అప్పుడు సైతాన్ గాడు బాగా బలంగా పనిచేస్తాడు కదా అయ్యగారు, అందుకని వాడి బలహీనమైపోయేటట్లుగా అమావాస్య ప్రార్థన చేస్తున్నావు అయ్యగారు అన్నాడు. నేను అన్నా, సైతాన్ గాడు అమావాస్య రోజు ఫుల్గా పనిచేసి పౌర్ణమి రోజు ఫుల్ రెస్ట్ తీసుకుంటాడా? ఆడు ఫుల్ టైం వర్కర్ సార్. 24/7 365 days 24 గంటలు పనిచేస్తాడు. ఎక్కడ దొరుకుతావు అని వెతుకుతూ ఉంటాడు. వాడిని జయించాలంటే సంఘము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినదై ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని పేతురు వేరు, పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు వేరు. పరిశుద్ధాత్మ పొందుకొని పేతురు పిరికోడు, పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు పరాక్రమవంతుడు. పరిశుద్ధాత్మ పొందుకొని పేతురు నియంత్రణ లేనివాడు, ఏం మాట్లాడుతాడో తెలియదు. పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు అన్ని విషయాలలో నియంత్రణ కలిగి బ్రతుకుతూ వచ్చాడు. పేతురు మీదకే పరిశుద్ధాత్మ దేవుడి దిగొచ్చారు, పౌలయ్య మీదకే పరిశుద్ధాత్మ దేవుడి దిగొచ్చారు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. కుమ్మరించబడిన తర్వాత ముగిస్తున్నా, ఎప్పుడు దినదినం పైనున్న వాటినే వెతకాల అంటాడు పౌలు గారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. పైన ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. పైన ఎవరున్నారు? పరలోక రాజ్యం.
అంటే భూమి మీద బ్రతికిన కాలం అంతా క్రైస్తవుడు దినదినం పరలోకాన్ని వెతికేవాడై ఉండాలి. దైవజనులు డిఎల్ మూడీ గారు ఏమంటారు తెలుసా? క్రైస్తవుని పాదాలు భూమి మీద ఉండాలి, మనసు ఎప్పుడు పరలోకం మీద ఉండాలి. వినపడలేదా? ఇంకోసారి చెప్పేదా? క్రైస్తవుడి పాదాలు ఎప్పుడు భూమి మీదే ఉండాలి, మనసు ఎప్పుడు పరలోకంలో ఉండాలి. నేనంట నా గుండెల్లోనైనా నీ గుండెల్లోనైనా కొంచెమైనా దైవ భయాన్ని పుట్టించేది పరలోక దర్శనం. నీ కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినంత మాత్రాన్ని నీకు భక్తి రాదు. అయ్యా నేను 2 లక్షల రూపాయల జీతగాడిని, 4 లక్షల రూపాయలు కనుక నాకు జీతం వస్తే 24 గంటలు భక్తిగా బ్రతుకుతాను అని అంటావు. డబ్బు నీకు భక్తి ఇవ్వలేదు. పాపంలో పడిపోకుండా, అపవిత్రతలో జారిపోకుండా గమనించండి, ఆస్తిపాస్తులు దేవుల్లో నిన్ను నిలవబెట్టలేవు. నన్నైనా నిన్నైనా ఈ భూమి మీద జారిపోకుండా నిలవబెట్టేది ఏదో తెలుసా? ఈ భూమి మీద బ్రతికేది నేను కొద్ది కాలమే. ఒకరోజు దేవుని ఎదుట నిలవబడతా. నీతి కలిగిన న్యాయాధిపతి నాకు తీర్పు తీరుస్తాడు. వాని క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. బాబోయ్, ఈ అబద్ధం ఆడితే నేను పరలోకాన్ని కోల్పోతానేమో, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతేమో, ఈ మోహపు చూపు చూస్తే రేపు తీర్పు ఎదుట నేను దోషిగా నిలవబడతానేమో, ఇంత భక్తి చేసి నా ఆత్మ రేపు నరకానికి వెళ్ళిపోతేమో. పరలోక ప్రత్యక్షత ఒక్కటే నీకు పవిత్రతను ప్రసాదించగలుగుతుంది. ఇది తప్ప మరేది మనకు పరిశుద్ధతను ప్రసాదించలేదు. అందుకని దినదినము పరలోకాన్ని, పైనున్న వాటిని వెతుకుతూ బ్రతికే కృప దేవుడిచ్చును గాక. యేసయ్య పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులం కావాలంటే నంబర్ 1, దినదినము క్రీస్తుతో బ్రతకటం నేర్చుకో. రైట్. నంబర్ 2, దినదినము విత్తనంలాగా బ్రతకటం నేర్చుకో. నంబర్ 3, దినదినము సిలువ వేయబడటం నేర్చుకో. 4వది, దినదినము పరిశుద్ధాత్మతో నింపబడటం నేర్చుకో. లాస్ట్ 1, దినదినము పైనున్న వాటినే వెతుకుతురా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.